భీష్ముని చరిత్ర. కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజులను తెగటార్చాను, దానివలన నాకు కలిగిన పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్న సమయంలో ధర్మసూక్ష్మములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ మీద పడుకుని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు. అక్కడికి వెడదాం పద అని మహానుభావుడు కృష్ణ భగవానుడు ధర్మరాజును తీసుకుని వెళ్ళినప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వరించారు. అప్పుడు భీష్ముడు కృష్ణ భగవానునికి చేసిన స్తోత్రంలో భాగవతంలో వివరించబడింది. భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాలలో చెప్పబడింది. భీష్ముని జీవితం అంత తేలికైన విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది. ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభను ఒకదానిని తీర్చారు. ఆ సభకు ఋషులు, ప్రజాపతులు మొదలైన వారు అందరూ విచ్చేశారు. వారు ఆ సభయందు కూర్చొని ఈ లోకములో కళ్యాణము జరిగేటట్టు చూడడం ఎలాగా, భగవంతుని యందు భక్తి కలిగేటట్టు ప్రవర్తించడం ఎలాగా అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములలో ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవవలసిన పథంలో నడిచిన వారు అవుతారు. అందుచేత వీళ్ళు అందరికీ ఏ విధంగా కళ్యాణమును సాధించి పెట్టాలి అని సభ జరుగుతుంది. ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.